హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గారి 'గేమ్ చేంజర్' ఫిల్మ్ ఇవాళ రిలీజ్ అవ్వడం చూసాం. అయితే ఈ సినిమాకి సంబంధించి అసలు నెగెటివ్ టాకే వచ్చేసింది. అసలు ఎందుకు నెగెటివ్ టాక్ వచ్చింది? ఏం జరిగింది? ఎక్కడ తప్పు జరిగింది? శంకర్ గారి వైపు నుంచి ఉందా? లేకుంటే రామ్ చరణ్ గారు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడమే తప్పా అన్నట్టుగా కూడా చర్చలైతే జరుగుతున్నాయి. అసలు ఏం జరిగింది 'గేమ్ చేంజర్' విషయంలో? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. అసలు సార్ 'గేమ్ చేంజర్'కి మార్నింగ్ 4కి షో పడింది సార్. ఆ తర్వాత బయటకొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నెగెటివ్ రివ్యూసే వచ్చాయి సార్. అంటే సినిమా ఆశించిన స్థాయిలో లేదు, స్టోరీ లేదు, శంకర్ మార్క్ లేదు. ఒక్క రామ్ చరణ్ గారు మాత్రం పెర్ఫార్మెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్పితే సినిమా స్టోరీకి సంబంధించి శంకర్ గారి డైరెక్షన్ గురించి అస్సలు కూడా మాట్లాడలేదు సార్. అసలు ఏం జరిగింది? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా? రామ్ చరణ్ గారు హ్మ్. నా భూతో నా భవిష్యత్ యాక్టింగ్ అదరగొట్టారు. హ్మ్. ఒక రంగస్థలం, ఒక మగధీర మన సినిమాలో యాక్టింగ్ అదిరిపోయింది. దాంట్లో మనం ఏలు పెట్టి చూపించడానికి ఆయన పాత్ర ఆయన నిర్వహించాడు. హ్మ్. ఇప్పుడు సబ్జెక్ట్లో ఎలాగుంది, సబ్జెక్ట్ పాతకి చింతకాయ పచ్చడా, లేకపోతే శంకర్ గారి ఇమేజ్ ఇండియన్ టూ దీని మీద ఎఫెక్ట్ అయ్యిందా, దిల్ రాజు గారి ప్లాపులన్నీ దీని మీద ఎఫెక్ట్ అయ్యాయా, ఇద్దరు కలిపి మాట్లాడిన మాటలు దీన్ని హైప్ తీసుకొచ్చిన హైప్కి మార్కెట్లో ఎఫెక్ట్ అయ్యిందా అనేది పక్కన పెట్టేస్తే ఇస్ ద ఫస్ట్ టైం ఇస్ రికార్డ్ థియేటర్స్ అన్నీ కూడా కలెక్షన్స్ రాలేదు. అవును. ఇది ఒక్కటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను మళ్ళా చెప్తున్నాను, ఇది రామ్ చరణ్ గారి తప్పు కాదు. ఆయన హీరోగా ఆయన యాక్టింగ్ ఆయన చేశాడు. కానీ నేను మళ్ళా ఎందుకంటున్నానంటే, ఒక పుష్పకి రేట్లు పెంచడం వల్ల జనాల్లో ఒక నెగిటివ్ టాక్ వెళ్ళింది. మళ్ళా మీరు ₹600 గవర్నమెంట్ మన చేతుల్లో ఉందని రేటు తేవడం కూడా ఇది నెగిటివ్ టాక్ వచ్చింది. కోర్టు వారు కూడా మీరు బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వట్లేదని ప్రత్యేక షోలు ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదు, ముందు సరి చేసుకోమని చెప్పేసి కూడా కోర్టు వారు ఆదేశించారు. 24 కేసారు. అంటే తెలంగాణ వాళ్ళు కూడా ₹150 పెంచడం, ఇవన్నీ కూడా ఓకే, ఒక పాన్ ఇండియా మూవీ పెంచాలి, కానీ జనాల్లో నెగిటివ్ వెళ్ళిపోయింది. థియేటర్స్ అన్నీ కూడా మొత్తం మీరు ఆన్లైన్ ఓపెన్, ఇప్పుడు ఇవన్నీ ఈరోజు సోషల్ మీడియా అండి. మనం ఆన్లైన్ కొడితే, బుక్ మై షో కొడితే మొత్తం కనబడుతున్నాయి. ఇప్పుడు మనం దాన్ని ఫుల్స్ అయిపోయిందని చెప్పేసి బోర్డు పెట్టుకోవడానికి ఏమి ఉండవు, కనుక మొత్తం టోటల్ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు నేను అబద్ధం చెప్పేసిన, మీరు నిజం చెప్పిన, ఇది ఏం అవ్వదు ఇక్కడ. ఎందుకంటే జరుగుతున్నది మన సోషల్ మీడియాలో జనాలు కనుక మనం దాన్ని నిజం ఒప్పుకోవాలి. కలెక్షన్స్ ఎందుకు లేవంటే 2 ఉన్నాయి ఇక్కడ. ఆచార్యకి చేసిన తప్పే మళ్ళీ దీనికి కూడా చేశారు. ఆచార్యకి నెలాఖరు 10th క్లాస్ పరీక్షలు అన్నీ దీనికి కలిసి వచ్చాయి. అప్పుడు ఆచార్యకి ఈ సినిమాకి ఏం చేశారు, 10th అంటే డేట్ ఏంటో తెలుసా అండి? 10వ తారీఖు నాడు మనం ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఇంటిల్లపాది సంక్రాంతి పండగ చేసుకోవడానికి ఊళ్ళకు బయలుదేరుతారు. అందరూ ప్రయాణంలో 13వ తారీఖు మార్నింగ్ దాకా అందరూ ప్రతి ప్రయాణంలో ఉంటారు, ప్రయాణం మీద ఉంటారు. ట్రైన్లోని, బస్సుల్లోని మీరు చూడండి, వాళ్ళు మొత్తం ట్రాఫిక్ 10 కిలోమీటర్స్ జామ్ అయిపోయింది. అంటే ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ప్రయాణం చేసుకుంటారా, మీ థియేటర్ సినిమాకి వెళ్తారా? ఈజ్ అ రాంగ్ డేట్ ఈజ్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ రాంగ్ డేటు, రెండోది జనాలు పాతకే చింతకాయ పచ్చడిలాగే ఉంది. జనాలకు ఎక్కడానికి శంకర్ గారు తీసుకున్న సబ్జెక్ట్ జనాలకు ఎక్కలేదు. ఓకే, దిల్ రాజు గారు సూపర్ డూపర్ హిట్ అవుతుంది, రీబ్యాక్ అవుతుంది అన్నారు. ఆల్రెడీ ఆయన ప్లాప్లు కూడా దీని మీద ఎంటర్ అయ్యాయి. దిల్ రాజు గారి ఎఫెక్ట్ కూడా దీని మీద ఎంటర్ అయ్యింది. కనుక ఇది రామ్ చరణ్ గారికి పాపం అన్నీ కలిపి ఎఫెక్ట్ అయ్యాయి. మంచి వ్యక్తి ఆయన, మంచి యాక్టింగ్, మంచి ఆలోచన పరుడు, ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఎదుగుతూ కొలుతూ ఒదిగే ఉంటాడు తప్ప ఏ రోజు కూడా ఆయన 10 మంది బాగుండాలని చూసే వ్యక్తే తప్ప ఎప్పుడు కూడా ఇంకొకరికి పోటీ వెళ్దామని అనుకోడు. ఇంకొకరికి ఎప్పుడు కూడా రివర్స్గా మాట్లాడడం కానీ అది ఉండదు. ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ జెంట్మెన్ ఆయన. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కంటే చాలా మంచివాడు. ఇది భార్యాభర్త ఇద్దరు కూడా చాలా మంచివాడు. అలాంటి వాళ్ళకి హిట్ కొట్టాలని నేను కాదు, ప్రపంచంలో ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరు అనుకుంటారు. అదర్ అభిమానులు కూడా అనుకుంటారు. ఎందుకంటే ప్రతి అభిమాని కూడా ఆయన సినిమా హిట్ కొట్టాలనే కోరుకుంటారు. రామ్ చరణ్ గారు అంత మంచి వ్యక్తి కాబట్టి. ఎందుకంటే ఆయనకి ఎదుటి వాళ్ళతో డిస్ప్యూట్ ఉండదు. ఆయనకి అజాత శత్రువు అంటారు, ఎవరితోని ఆయన శత్రుత్వం ఉండదు. కనుక ప్రతి ఒక్కరు ఆయన బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, ఆయన హిట్ కొట్టాలనే కోరుకుంటారు. ఎవరికైనా వెళ్తే సాయం చేయడమే తెలుసు. కనుక ఈ సినిమాని ఆయన దాంట్లో ఇక్కడ ఎక్కడ కూడా ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఆయన యాక్టింగ్ అదరగొడిచాడు. ఇది అన్ని దగ్గర మనం చూసాం, ఉదయం నుంచి రివ్యూలు చూస్తాం, అన్ని చూస్తాం. ఇక్కడ శంకర్ గారు తప్పవచ్చు, దిల్ రాజు గారు తప్పవచ్చు. డేట్ రాంగ్, ఒప్పుకోక తప్పదు.
మనం వెళ్ళే ప్రయాణాల్లో ఉన్నది అప్పుడు సినిమా ఎలా చూస్తారు అనేది ఫస్ట్ ఆఫ్ నెంబర్ 1. నెంబర్ 2, సినిమా అనేది డైరెక్టర్ గారు కరెక్ట్గా రామ్ చరణ్ గారి సబ్జెక్ట్కి అది అది సెట్ కావలేదు అనేది కొంతమంది టాక్. అది దాన్ని మనం ఏంటనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు మనం ఇప్పటికప్పుడు మన సినిమా బాగాలేదో బాగుందో అని చెప్పడానికి లేదు. అయితే కలెక్షన్స్ వీక్ ఉండడానికి కారణం ఇస్ ద డేట్ ఈజ్ రాంగ్. ఓకే సార్, మామూలుగా స్టార్ హీరోల సినిమా అంటే ఎవరేజ్ ఉన్నా సరే బ్రేక్ ఈవెన్ చేసేసి కాస్త లాభాల బట్ట పట్టిస్తూ ఉంటారు. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి అంటే బడ్జెట్ ఎక్కువ అయిపోయింది, ఈ బడ్జెట్ ని బ్రేక్ ఈవెన్ చేసేంత కెపాసిటీ ఆ టాక్ రాలేదు, మరి ఇప్పుడు కష్టమా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి బ్రేక్ ఈవెన్ అవుతుందా అంటే రామ్ చరణ్ గారి క్రేజ్ మీద ఈ సినిమా ఇమేజ్ మీద రామ్ ఆడేస్తుందంటారా? చరణ్ గారి క్రేజ్ మీద బిజినెస్ అవుతుంది. బిజినెస్ లో సాటిలైట్ డిజిటల్ 200 కోట్లకి ఏదో అమ్మారు అంటున్నారు. టాక్ అది ఎంత తెలియదు. అది నిజంగా 200 crores కి అమ్మి ఉంటే ఇప్పుడు వచ్చిన డబ్బులు వాటికి బ్రేక్ ఈవెన్ అవుతారు. అది మొత్తం 300 కోట్లు అయిందని కొంతమంది అంటున్నారు, 500 కోట్లు అయిందని కొంతమంది అంటున్నారు, 700 కోట్లు. 700 కోట్లు అయితే అయ్యి ఉండదు, 500 కోట్లు లోపల సినిమా అయ్యి ఉండొచ్చు. 300 అబౌవ్, 300 to 500 లోపు అయ్యి ఉండొచ్చు. కనుక దానికి అలాగైతే మరి 200 కోట్లకి అమ్మారు అంటున్నారు. సాటిలైట్ డిజిటల్ అమ్మారు అంటున్నారు. ఇది రూమర్స్, లేకపోతే నిజమో తెలియదు. అది కానీ నిజంగా కరెక్ట్ అయితే ఈ కొన్ని వచ్చిందంటే ఈ పండగలో వచ్చిన అమౌంట్లతో బ్రేక్ ఈవెన్ అవుతారు. ఓకే సార్, మామూలుగా ఇంకో సెంటిమెంట్ ఉంది సార్. అంటే తమిళ డైరెక్టర్స్ నేరుగా తెలుగులో సినిమాలు తీస్తే అవి ఆడవు అని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉంది. అంటే స్టాలిన్, స్పైడర్, కొమరం పులి ఇలా వరుసగా ఫ్లాప్లే వచ్చాయి. తమిళ డైరెక్టర్స్ నేరుగా సినిమాలు తీస్తే తెలుగులో అవి ఆడవన్న సెంటిమెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అది వాస్తవమే కానీ మనం అలాగా అనుకోవడానికి కూడా లేదునండి. ఇప్పుడు అలాగైతే ఎన్నో హిట్లు కూడా వచ్చాయి కదా మనం అనుకుంటే. ఇప్పుడు స్టాలిన్ చాలా మంచి సినిమా, అవును మంచి సినిమా, ఎక్స్ట్రాడినరీ సినిమా. అలాగే మీకు కొమరంపులి సూపర్ సినిమా, అది ಮತ್ತೆ డిలే అయింది, డిలే ప్రాజెక్ట్. అలాగే మీకు స్పైడర్ ఇస్ వెరీ ఎక్స్ట్రాడినరీ మూవీ. కాకపోతే జనాలకు అర్థం కాలేదు. కానీ మనం ఆ విధంగా మనం అనుకోవడానికి లేదు. డైరెక్టర్ టాలెంట్ ఉంటే ఎక్కడైనా చేయొచ్చు. దాన్ని మనం అలాగ అంటానికి లేదు. కానీ హీరోలు కావచ్చు, డైరెక్టర్లు చాలా మంది సినిమాలు వచ్చి మరి తమిళ డైరెక్టర్లే సినిమాలు చేశారు. మరి సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి కదా. చాలా మంది అన్నారు అంటే మాకు తెలుగు డైరెక్టర్లు మాకు చేత కాదన్నా తమిళ డైరెక్టర్లు తెచ్చుకుంటున్నారు అన్నారు. మరి కేఎస్ రవికుమార్ గారు వచ్చారు. కేఎస్ రవికుమార్ గారు ఒక సినిమా యావరేజ్ చేసినట్టు ఆయన కూడా ఓకే డిఫరెంట్ ఉంటాయండి. దాన్ని మనం వాసు గారు ఉన్నారు, తమిళ వాసు గారు సూపర్ హిట్ అయిందిగా. ఇలా ఎన్నో ఉన్నాయండి. మనం అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు చూసుకుంటే చాలా ఉన్నాయి. దాన్ని మనం ఆచరణలో తీసుకోవడానికి లేదు. కానీ మనం ఈ సినిమా దాకా బాగుందా లేదా అనేది తర్వాత చెప్పొచ్చు. మనం ముందు ఇప్పుడు కలెక్షన్స్ ఎందుకు లేవు అంటారో మాత్రం డిస్కస్ చేయొచ్చు అంతే. కలెక్షన్స్ ఎందుకు లేవు, రేట్ ఈజ్ రాంగ్, ఇస్ సబ్జెక్ట్ లో కొంత అలసత్వం ఉంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అంటున్నారు, సూపర్ యాక్టింగ్ అంటున్నారు. ఆడితే ఆయన వల్ల ఆడాలి సినిమా. ఆయన వచ్చిన జనాలు కూడా ఆయన కోసమే రావాలి తప్ప ఈ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫెయిల్యూర్ అని మాత్రం చెప్పగలుగుతాం. సార్ డైరెక్టర్ శంకర్ గారికి ఏమైంది సార్? అంటే పాన్ ఇండియన్ సినిమాలు అన్న పరిచయం లేనప్పుడు ఆయన పాన్ ఇండియన్ సినిమాలు చేసి సూపర్ స్టార్ హోదా తెచ్చుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన సినిమాలు చూస్తుంటే ఒక హిట్ కోసం తాతాలాడుతున్నారు సార్. భారతీయుడు 2 చూసాం, అది ఎంత డిజాస్టర్ గా మారిందో. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ విషయంలో అంటే ఏమైంది సార్ డైరెక్టర్ శంకర్ గారికి? శంకర్ గారికి ఏం లేదండి, అయిపోయిందండి. అందులో ఏంటంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్, సుకుమార్ అండ్ మొత్తం టోటల్ డిఫరెంట్ వచ్చేసారండి. ఒక లోకేష్ కనకరాజ్, ఇక అలా డిఫరెంట్ డైరెక్టర్స్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్ వచ్చేసారు. ఆ డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు పాత డైరెక్టర్స్ రాజమౌళి గారు ఆల్రెడీ స్టార్డమ్. ఇప్పుడు ఒకప్పుడు వర్మ గారికి ఏమైందంటే ఏం చెప్తాం. ఈక్వల్ టు వర్మ గారితో శంకర్ గారు ఇదంతా ఒకటే బ్యాచ్ కదా. టైప్ అది ఒక్కొక్క టైం ఒక్కొక్కటి నడుస్తుంది. అలాగే వర్మ గారి టైం నడిచినప్పుడు నడిచింది, అలాగే ఇప్పుడు మన ఈ టైం నడిచినప్పుడు నడిచింది. ఓకే సార్, అవును సార్. ఇంకా మిగతా 2 సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి సార్. మరి ఇప్పుడు వాటికి ఇంత పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా పైన దాని ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందా సార్? రెండింటికి కలెక్షన్స్ డల్లే ఉన్నాయి. అంటే దానికి కూడా రేట్లో ఎఫెక్ట్ ఉంది. డాకు మహారాజ్ బాలయ్య బాబు సినిమా 500 రూపాయల టికెట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఇవ్వడం కాదు, రాదు జనాలు. బాలయ్య బాబుకి 100 రూపాయల టికెట్, 150 రూపాయల టికెట్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఎందుకంటే బాలయ్య బాబుకి మాస్ పీపుల్ ఎక్కువ. అది చాలా చిన్నవాళ్ళు, చాలా చిన్నవాళ్ళు వస్తారు బాలయ్య బాబుకి, మాస్ పీపుల్. కనుక 500 టికెట్ అంటే కొనేంత క్యాపబిలిటీ ఉన్న లేరు, కష్టం. తెలంగాణ కూడా రేట్స్ పెంచారు సార్. తెలంగాణలో కూడా డాకు మహారాజ్ కు సంక్రాంతికి వస్తున్నాం పెంచారు. అంటే దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారు సార్. వాళ్ళ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు.
సో అసెంబ్లీలో చెప్పిన ఆయన ఇవాళ టికెట్ రేట్స్ పెంచడం ఇది దారుణం. అదే మాట తప్పారు. ఆయన ఆల్రెడీ ఏ మాట మీద ఉండడు. అవును. అంటే అసెంబ్లీ దేవాలయం లాంటిది. అసెంబ్లీలోనే ఆయన మాట ఇచ్చి మాట తప్పాడు అని అంటున్నారు. ఓకే, ఇవన్నీ కూడా మనం ఈ ప్రతిపక్షాలు అధికార పక్షాలు సినిమా ఇండస్ట్రీ అనేది ఉండదు. కానీ కాకపోతే ఏంటంటే దిల్ రాజు గారు కూడా ఆయన అధికార పక్షంలో సంబంధించిన రేవంత్ రెడ్డి గారు దీన్ని అలా వదిలేసి ఉంటే బాగుండేమో. ఓకే, అంటే అలాగ అంటారని మనకే తెలుసు. మనం కూడా రేట్లు పెంచాలన్నాం కానీ ఇంత దారుణంగా ఉంటే కలెక్షన్లు అనుకోలేదు. ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారు. అంటే గవర్నమెంట్ పెంచితే మేము చూడాలా, మేము రిజెక్ట్ చేస్తామని జనాలు రిజెక్ట్ చేశారు. రేట్ల వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంది. ఓకే సార్, ఇవాళ అంటే రిలీజ్ అయింది, ఇవాళ టికెట్ బుకింగ్స్ మనం చూసాము. మళ్ళీ ఆ టాక్ వచ్చింది. ఆ టాక్ ను బట్టి మరి రేపటి నుంచి బుకింగ్స్ ఉంటాయా అన్న ఒక సందేహమే సార్, మీ ఒపీనియన్? అజ్ఞాతవాసి అయితే చాలా వరస్ట్ గా అప్పుడు ఫ్లాప్ అయిపోయింది. మరి రేపు చూడాలి. రేపు బుకింగ్లు ఏం లేవు, అసలు ఖాళీగా ఉన్నాయి. రేపు అన్ని బుకింగ్స్ ఖాళీగా ఉన్నాయి. సండే బుకింగ్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. మరి చూడాలి. ఎక్కడ కూడా ఏమి వన్ బుకింగ్ కూడా యావరేజ్ లో కూడా లేదు. కనుక జనాలు మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారని ఈసారి పండగ మూవీ, ఈసారి పండగ మరి అందరూ కూడా చాలా చక్కగా చేసుకోవాలా, సూపర్ హిట్ అవ్వాలా. కానీ ఇండస్ట్రీకి 2025 నిరాశ మిల్చేటట్టుంది. పాపం రామ్ చరణ్ గారి అయితే 100% నిరాశ మిల్చి. ఆయన యాక్టింగ్ అదిరిపోయింది. కానీ ఆయనకి హిట్ రావాలని మేము అందరం కోరుకుంటాం. కనుక మరి అది ఎక్కడ లోపం ఉంది, డేట్ అయితే రాంగ్. డేట్ మస్ట్ అండ్ స్వీట్ ఇస్ రాంగ్. ఎందుకంటే అందరూ ప్రయాణాల్లో ఉన్నారు. ఇవాళ రేపు ఆదివారం దాకా ప్రయాణాలు ఉంటారు. మన ఊళ్ళో మనం వెళ్ళి పండగ చేసుకోవడానికి అన్ని కార్యక్రమాలు చేసి 13 తారీఖు భోగి పండుగలు చేసిన తర్వాత 13 నుంచి మనం పండుగలోకి వెళ్తాం. కనుక ఇవాళ రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో. అండ్ సార్, తెలంగాణ పైన తెలంగాణ వాళ్ళ పైన దిల్ రాజు గారు చేసిన కామెంట్స్ కూడా దీనిపైన ఏమైనా ఇంపాక్ట్ చూపించాయి? ఆంధ్ర వాళ్ళ పైన ఏం కామెంట్ చేయలేదు కదా, ఆంధ్రాలో కూడా ఏం లేదు కదా కలెక్షన్. తెలంగాణ వాళ్ళు పోవడం ఎలాగంటే ఆంధ్రాలో కూడా లేదు. ఆంధ్రాలో ఆయన ఏం కామెంట్ చేయలేదు, ఆంధ్రాలో కూడా ఏం లేదు. ఏమంటే కంటెంట్ బాగుంటే ఏది డిస్కషన్ ఉండదండి. కంటెంట్ ఏమైనా తేడా వస్తే లేకపోతే ఇక రేట్లు ఏమైనా వస్తే దాని మీద ఉంటుంది తప్ప. ఓకే, తెలంగాణ వాళ్ళని మాట్లాడటం కరెక్ట్ కాదు, అలాగా మాట చూడడం కూడా కరెక్ట్ కాదు. ఓకే సార్, ఎందుకంటే 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ విధంగా తెలంగాణ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకూడదు, మాట అనకూడదు. ఎందుకంటే బాధ్యత గల ఆ పోస్ట్ లో ఉన్నాడు ఆయన.